ఇక అంతేకాకుండా నిన్న ఇదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్ప హీరో అయినటువంటి ఆయన పేరు బన్నీని అల్లు అర్జున్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చూసుకోవచ్చు. బయట మనిషి చచ్చిపోతే లోపల సినిమా చూస్తావా? పుష్ప హీరోను నిలదీసిన సీఎం, ఆ తల్లి చచ్చిపోయిన కొడుకు చేతిని ఇడవలే, విషయం చెప్పిన ఆ హీరో బయటికి రాలే, పోలీసులు వార్నింగ్ ఇచ్చాక రోడ్ షో చేసుకుంటూ పోయిండు, మీ వ్యాపారాల కోసం ప్రజల ప్రాణాలని బలిపెడతామంటే సహించం, సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కోసం ప్రత్యేక చట్టాలు ఉండవు, ఒక్కరోజు హీరో జైలుకి పోతే కాళ్ళు చేతులు పోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినట్టు క్యూ కట్టిండ్రు, చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ్ దగ్గరికి ఒక్కరు కూడా పోలే, ఇలాంటి మానవత్వం లేని వాళ్ళ కోసం మమ్మల్ని భద్రం చేస్తారా? ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేటు పెంపునకు అనుమతి ఇయ్యం, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్. వాస్తవంగా కూడా ఇలా ఏదో అల్లు అర్జున్ పైన సానుభూతి వ్యక్తం చేయాలని చెప్పేసి కొంతమంది సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులతో పాటు మాజీ అంటే గతంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా ఇలా అక్కడ రేవంత్ రెడ్డిని బదనం చేయాలి, అల్లు అర్జున్కి న్యాయం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కుటిలమైనటువంటి రాజకీయాలని ఎవరు కూడా ప్రోత్సహించరు. ఒక బాబు ఇలా చావు బతుకుల మధ్యలో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటాడు. మరో పక్కన అల్లు అర్జున్ అదే సినిమా థియేటర్లో వాళ్ళ తల్లి చచ్చిపోయి అక్కడ ఉంటుంది, ఆ శవమే అక్కడ ఉంటుంది. అల్లు అర్జున్ ఆ రోజు ఏం చేస్తూ ఉన్నాడు? సంధ్యా థియేటర్లో వాళ్ళ కొడుకును బిడ్డను వాళ్ళ భార్యను పక్కకు పెట్టుకొని ఆడ సినిమా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అంటే చచ్చిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళను కనీసం పరామర్శించినటువంటి దుర్మార్గుడు కాదా? నువ్వు అదే థియేటర్లో ఎక్కువనే కాదు, మళ్ళీ ఈయన చూసేదేమో సినిమా అదే థియేటర్లో సంధ్య థియేటర్లో చూస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీని వేసుకొని. అదే సంధ్య థియేటర్ ముంగట నువ్వు పెట్టినటువంటి 1200 1300 టికెట్ని తీసుకొని సినిమా చూద్దామని చెప్పేసి నీ ద్వారా ప్రాణాలను కోల్పోయినటువంటి ఆ రేవతి కావచ్చు, రేవతి కొడుకు ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో వాళ్ళు కనీసం ఇప్పటి వరకు మానవత్వం లేకుండా నువ్వు హీరోవా, నువ్వు జీరోవా? అసలు నువ్వు నిన్ను ఏమన్నా ఏమని చెప్తా ఉన్నాడు? నిన్న ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నేను తెలుగు పరిశ్రమను, తెలుగు సంబంధించినటువంటి ప్రజల యొక్క వాళ్ళ సంబంధించినటువంటి పరువును దేశవ్యాప్తంగా నేను కాపాడడం కోసం 3 సంవత్సరాల సినిమా తీసిన. నేను ఎవరి కోసం నువ్వు సినిమా తీసినావు? ఏంటిది నువ్వు ఆ సినిమాలో ఇచ్చినటువంటి సందేశం ఏంటిది? నువ్వు చెప్పు ఒకసారి. ఏమి ఇచ్చినావు సందేశం? దొంగతనాలు చేయాలనే, దోపిడీ చేయాలనా, ఎవరిని ఎట్లా చంపాలనే, ఎట్లా ఎర్రచందనం ఎట్లా తరలించాలనా? నువ్వు ఆ సినిమా ద్వారా నువ్వు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ నువ్వు ఏ సందేశం ఇచ్చినావు? అంటే తెలుగు ప్రజల యొక్క ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటా. నేను 3 సంవత్సరాలు ఎవరి కోసం కష్టపడ్డావు? 300 కోట్ల రూపాయలు తీసుకున్నావు, ఒక సినిమాకి 300 కోట్ల రూపాయలు తీసుకున్నావు. ఇంకా ఆ మాట అనేది ఇంకా కూడా సిగ్గని పెట్టలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నాకు బాధ అవుతూ ఉంది, ఎమోషన్గా ఏదో ఏడ్చినట్టు చేస్తూ ఉన్నాడు. నీ సినిమా డైలాగులు అన్నీ ఎరికే, నువ్వు తెర వెనుక నువ్వు నాటకాలు ఆడినావు, ఈ తెర ముంగట ఆడలేవా? నీకు తెలియదా రేవతి చచ్చిపోయిన విషయం తెలియదా? నాకు తెల్లారు తెలిసింది మరుసటి రోజు. మరి అప్పటి వరకు ఏం చేసినావు? 3 రోజుల తర్వాత స్పందించినావు. నువ్వు 3 రోజుల తర్వాత వచ్చి దండం పెట్టుకుంటూ వచ్చి మాట్లాడినావు. సో దానిపైన నిన్న ఒకసారి అది పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ టాపిక్ వచ్చిన తర్వాత. సో నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే పుష్ప హీరో అయినటువంటి అల్లు అర్జున్ను ఉద్దేశిస్తూ నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. బయట మనిషి చచ్చిపోతే లోపల సినిమా చూస్తావా? సినిమా వాళ్ళు రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక చట్టాలు ఉండవని, ప్రజలందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ వ్యాపారాల కోసం ప్రజల ప్రాణాలని బలి పెడతామంటే ఊరుకోనే ప్రసక్తి లేదని సినిమా ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనను ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించగా సభలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన మాట్లాడుతూ, బయట మహిళ చచ్చిపోతే నువ్వు లోపల సినిమా చూస్తావా? తొక్కిసలాటలో ఆ తల్లి చచ్చిపోయిన పాపం కొడుకు చేతిని ఇడవలే. అక్కడ దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది, కానీ ఇందుకు కారణమైన హీరో మాత్రం కరగలేదు. పోలీసులు వెళ్లి లోపల సినిమా చూస్తున్న హీరోకు విషయం చెప్పినా ఆయన బయటికి రాలేదు. కనీసం చావు బతుకుల్లో ఉన్న చిన్నారిని కూడా పరామర్శించలేదు. ఒక్కరోజు హీరో జైలుకు పోతే కాలు చేతులు పోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినట్లు సినిమా వాళ్ళంతా వెళ్ళిండ్రు, కానీ చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ్ దగ్గరకు ఎవరు పోలే అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మానవత్వం లేని వాళ్ళ కోసం మమ్మల్ని భద్రం చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఆ హీరోకు అనుమతి లేదు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా అనుమతి లేకున్నా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్కు ఆ హీరో వచ్చారని, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవత్ అనే మహిళ మృతి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె కుమారుడు శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. 30,000 నెల జీతం ఉన్న ఓ వ్యక్తి తన కుమారుడు కోసం 12,000 పెట్టి 3,000 రూపాయల చొప్పున 4 టికెట్లు కొని థియేటర్కు వెళ్లి సినిమా చూసేందుకు వెళ్ళాడు. తొక్కిసలాటలో భార్యను కోల్పోయాడు. ఆయన కుమారుడు బ్రెయిన్ డెడ్ అయి వెంటిలేటర్పై చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవద్దా అని సీఎం ప్రశ్నించారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ తల్లి చిన్నారిని చేతులు పట్టుకొని తీసుకెళ్ళింది. చివరికి ఆ తొక్కిసలాటలో తాను చనిపోతున్న బిడ్డకు ఏం కాకూడదని బాలుడి చేయి పట్టుకొని వదట్లేదు. ఇద్దరు చనిపోయారని పోలీసులు చెప్పినా సినిమా హీరో బయటికి రాలేదు. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ రూఫ్ టాప్ పై చేతులు ఊపుతూ వెళ్ళిపోయాడు. కనీస మానవత్వం లేకుండా ఇంత బాధ్యతారహితంగా ఉన్న హీరోపై చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులు కేసులు పెట్టారు అని వివరించారు. రోడ్ షో లెక్క చేతులు ఊపుకుంటూ వచ్చిండు. పుష్ప 2 సినిమా బందోబస్తు కోసం డిసెంబర్ 2న చిక్కడపల్లి పిఎస్ సంధ్యా థియేటర్లో యాజమాన్యం దరఖాస్తు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4న పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్, నిర్మాత సహా మరికొంతమంది సంధ్యా థియేటర్కు వస్తున్నారని బందోబస్తు కావాలని కోరారు. ఆ మరుసటి రోజే చిక్కడపల్లి సిఐ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సంధ్యా థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయి. థియేటర్కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే ఉందని, సెలబ్రిటీలు వస్తే ఫ్యాన్స్ను అదుపు చేయడం కష్టమవుతుందని, సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని 3వ తేదీనే చెప్పారు. హీరో, హీరోయిన్, నిర్మాత ఎవరైనా థియేటర్కు రావడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు థియేటర్ పెట్టుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. పోలీసులు అనుమతి లేకపోయినా నా హీరో థియేటర్కు రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వచ్చాడు. దీంతో హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అతడి ప్రైవేట్ సెక్యూరిటీ అయిన బౌన్సర్లు ఫ్యాన్స్ను ఎలా పడితే అలా నెట్టేశారు. ఒకవైపు ఫ్యాన్స్, ఇంకోవైపు బౌన్సర్లు నెట్టేసేసరికి తొక్కిసలాట జరిగింది. హీరో థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత పైన బాల్కనీలో ఉన్న హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. కింద నుంచి జనాన్ని తొక్కుకుంటూ హీరో వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుందని పోలీసులు చెప్పినా థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదు. పోలీసులను అడ్డుకున్నారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఆమె బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నాడని తెలుసుకుని పోలీసులు హీరో దగ్గరికి వెళ్లి చెప్పారు. అయినా వినలేదు. మీపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో హీరో అక్కడి నుండి వెళ్లిపోయారు. బయటకు వచ్చినప్పుడు కూడా అంటే ఓ మహిళ చనిపోయిందని తెలిసినా కూడా రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయారు. ఇంత బాధ్యతారహితంగా ఉన్న హీరోలపై చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులు కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇలాంటివి జరగకుండా చూడాలి. అసెంబ్లీ వేదికగా పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ సినిమా హీరో వ్యవహార శైలిని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు. పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఆ హీరో సినిమా చూసి వెళ్లారని విమర్శించారు. దుర్ఘటనపై బాధ్యత లేకుండా అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పుష్ప 2 హీరో బాధ్యత రహితంగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ కూడా నిన్న ఆయన ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఇక బెనిఫిట్ షోలను కూడా పూర్తిగా మేము రద్దు చేస్తా ఉన్నాం, మేము అనుమతించమని చెప్పేసి ఒక పక్కన చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. నిజంగా కూడా ఒక మానవత్వం లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు ఇలా అల్లు అర్జున్ పూనుకోవడం జరిగింది. ఒక ఆమె చనిపోయిందిరా నీ సినిమా చూడడానికి వచ్చి ఒక ఆమె చచ్చిపోయింది. ఆల్రెడీ ఇంకా బాబు సత్సడో బస్తడో తెలియదు. ఆ ఇద్దరు అక్కడ నువ్వు రావడం వల్ల జరిగినటువంటి సంఘటన వచ్చి నువ్వు ఇక్కడి నుంచి పో అని చెప్పేసి పోలీసులు నీకు చెప్పినా కానీ కనీసం మానవత్వం లేకుండా నీ ఫ్యామిలీని వెంబడి పెట్టుకుని సినిమా చూసినావు తప్పించి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినవా? ఏదో తూతూ మంత్రంగా 25 లక్షలు ప్రకటించడం, అది ఇచ్చినవా ఇవ్వాలని భగవంతునికి ఎరుక. ఇప్పటి వరకు కూడా ఆ ఖర్చు కూడా ప్రభుత్వం పెడతా ఉన్నదట. మొన్న మీ అయ్య బేండు, అల్లు అరవిందే బేండు. ఇలా మరి ఏం ఆపరేషన్ అయిందా? ఈయనకి ఏమైనా పెద్ద ఆపరేషన్ ఇట్లా అయిందా? ఏమన్నా ఎవరికి? అల్లు అర్జున్కి ఏం ఆపరేషన్ అయిందా? అల్లు అర్జున్కి ఈయన 8-9 గంటల పాటు ఏదో ఆడికి విఐపి లెక్క జైలును పరిశీలించడానికి ఏమో చెంచల్గూడ జైలుకి అట్లా పరిసరాలు చూసి రావడానికి పోయించినట్టున్నది. ఎట్లా పుష్ప 2 సినిమాలో జైలుకు పోనట్టున్నది. ఇలా ఒకసారి చూసొద్దామన్నటువంటి విధంగా పోయిండే వాడికి. ఈయన 8-9 గంటల పాటు జైలుకు పోతేనే ఈయనకు పెద్ద ఆపరేషన్ అయినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి పరామర్శలు ఉంటాయో ఈయనకు ఆ విధమైనటువంటి పరామర్శలు ఉన్నాయి. ఎవరెవరు? మెగాస్టార్ చిరంజీవి, వాళ్ళ కొడుకు రామ్ చరణ్, ఆయన పేరు ఇంకా నాని, ఇంకా ఆయన ఉంటారు కదా బాహుబలిలా సినిమా ఆయన రానా, వీళ్ళందరూ పోయిలు కనీసం ఒక్కసారిగా బాబును చూసేదానికి పోరా. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. పాపం ఇప్పుడిప్పుడే కోలుకుంటాడంట. అది కోలుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. కనీసం ఆ బాబును పలకరించడానికో లేకపోతే పరామర్శించడానికో వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చడానికి పోయినటువంటి చేత కానీ ఈ హీరోలు ఉంటేంత పీక్తేంత దేనికి? అది ఈయనకేమో పోతారు. ఈ దుర్మార్గుని వల్ల ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఆడికి పోరట, ఆడికి ఎవరు పోరు.
చిరంజీవి పోడు, పవన్ కళ్యాణ్ పోడు, ఈయన పేరేం పేరు ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు ఎవరు పోడు, కానీ ఆయన దగ్గరికి పోతారు. సో నిన్న ఆయన నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఈ విషయంలో కన్ఫామ్గా బెనిఫిట్ షోను రద్దు చేయడంతో పాటు సినిమా హీరోలు అయితే ఏంది భయ్, ఎవరికి సినిమా హీరో? నీ ఇంటికి హీరో, నీ తల్లిదండ్రులకి హీరో కావచ్చు, మాకు కాదు కదా. ప్రజల ప్రాణాలు పెరిగిన తర్వాత నువ్వు ఎందుకు? ఒక పక్కన పోలీసులు హెచ్చరించిళ్ళు, నువ్వు రావద్దురా బాబు ఇక్కడికి, వస్తే పక్కన థియేటర్లు ఉన్నాయి, హోటళ్ళు ఉన్నాయి, నువ్వు వచ్చినట్టయితే ఉంటే తొక్కిసలాట్లయితే గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది, నువ్వు రావద్దురా అని చెప్పినప్పుడు కూడా ఈయన రూప్ టాప్ వెహికల్లో వచ్చుకుంటే ఈయన ఏదో దేశానికి ఏదో సేవ చేసిండు, లేకపోతే ఏదో గోల్డ్ మెడల్ సాధించడం, లేకపోతే ఎవరెస్ట్ ఎక్కి వచ్చిన అన్నటువంటి ఉద్దేశంతో రూప్ టాప్ వెహికల్కి ఎక్కి ఇట్లా అభివాదం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ మొనగాడు. ఏమైంది ఇప్పుడు? ఒక ప్రాణం పాయ, ఆ కుటుంబం అంతా ఆగమైపోయా. అటువంటి దానిపైన నిన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నిజంగా కూడా సీసీ కెమెరా దృశ్యాలు చూసినట్టయితే చాలా బాధేస్తుంది. చనిపోతున్నప్పుడు కూడా, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కొడుకు చేతిని మాత్రం వదిలిపెట్టలేదు ఆ తల్లి రేవతి. ఆ తొక్కిసలాటలు దేనికోసం? నువ్వు పెట్టినటువంటి 1200-1300 రూపాయల టికెట్ పెట్టుకొని 6000-5000 పెట్టుకొని కుటుంబం అంతా వచ్చింది సినిమా చూడడానికి. అటువంటి కుటుంబం అంతా ఆగమైపోయాయి. దీనిపైన నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన లేవనెత్తినటువంటి ఆ అంశానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ సంబంధించినటువంటి అదైతే చెప్పడం జరిగింది. దాంతోపాటు పోలీసులతో అనుచితంగా కూడా ప్రవర్తించిందట. సంధ్యా థియేటర్ ఘటనలో హీరో తప్పు ఉన్నట్లు తేలడంతో అతడిపై పోలీసులు కేసు పెట్టారని సీఎం రేవంత్ చెప్పారు. ఎఫ్ఐఆర్లో A11గా ఉన్న అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులతో ఆ హీరో అనుచితంగా ప్రవర్తించాడన్నారు. పుష్ప 2 సినిమా హీరో తర్వాత అరెస్టు తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ప్రవర్తించాయి. పలువురు నాయకులు నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సోషల్ మీడియాలో నన్ను నీచంగా తిట్టుకుంటూ పోస్టులు పెట్టించారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఒక ఆయన ఉద్యమాలు చేశానని చెప్పుకునే పార్టీ వాళ్ళు ట్విట్టర్లో అడ్డగోలు పోస్టులు పెట్టారు. సదరు హీరో భగవత్ స్వరూపుడు అన్నట్లుగా హంగామా చేశారు. ముఖ్యమంత్రిని తిట్టడానికి నీచమైన భాషను వాడారు. ప్రజల ప్రాణాలు తీస్తుంటే కూడా వాళ్ళను ఏం చేయొద్దా అని ప్రశ్నించారు. స్టార్స్, ఫిల్మ్ స్టార్స్, సూపర్ స్టార్స్, పొలిటికల్ స్టార్స్కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా అని ప్రశ్నించారు. సినిమా వాళ్ళు హత్యలు చేసిన విచారణ చేయొద్దా, వాళ్ళ కోసం ఏవైనా ప్రత్యేక చట్టాలు చేద్దామా అని ఆయన నిన్న ఎవరైనా ఒకటే, నాకు నువ్వు హీరోగా, నువ్వు హీరోయిన్గా, నువ్వు విలన్గా, నువ్వు ఎవరైనాగా చట్టాలు అందరికీ ఒకటే ఉంటాయి, నువ్వు హీరో అయినంత మాత్రం నిన్ను ప్రజల ప్రాణాలు తీసుకుంటూ పోతానంటే నేను ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి నిన్న గట్టినే అరుచుకున్నాడు. మళ్ళీ ఒకసారి ఇది ఏదైతే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత నిన్న అల్లు అర్జున్ బయటకు వచ్చింది. మళ్ళీ ఈ మాటలకు తట్టుకోలేక క్యారెక్టర్ని నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు నన్ను అని చెప్పేసి ఆయన నిన్న మళ్ళీ బయటకు వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. సో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి అల్లు అర్జున్ సంబంధించినటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలు. సో దీని తర్వాత